నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రశ్న రావణ్ పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉండగా, తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్లో ఉండగా హిందూ సంఘాలు కొన్ని అక్కడికి చేరుకున్నాయి. అక్కడ కొంత నినాదాలు చేశాయి, కొంత దాడి చేసే ప్రయత్నం జరిగింది. మరోవైపు క్రైస్తవ సంఘాలు కూడా కొంత అక్కడికి చేరుకోవటం వల్ల కొంత తోపులాట ఇదంతా ఉంది. సో అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయటం, తర్వాత మళ్ళీ స్టేషన్లు మార్చడం, ఇదంతా రాష్ట్రంలో ఒక శాంతి భద్రతల సమస్యని ప్రభుత్వమే సృష్టిస్తుందా? ఏమంటారు? రెండు వర్గాలని ప్రొవోక్ చేయటం ద్వారా రెండు వర్గాలను ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెచ్చగొట్టుకోవటం. గోదావరి జిల్లాలకి విషయాన్ని తీసుకెళ్లటంలోనే ఆ ప్రాబ్లం ఉంది. అంటే ఇంకో చోట అయితే అట్నుంచి రియాక్షన్ ఉండేది కాదు, కానీ నిజానికి వీళ్ళు దాడి చేస్తున్నారు అనేది తెలిసి అట్నుంచి రియాక్షన్ వచ్చింది, ఘర్షణ జరిగింది. అయితే నిజానికి అంత పరిస్థితుల్లో లేదు. మైనారిటీలు భయంగానే బతుకుతున్నారు. నిజానికి వాళ్ళు కేసులు పెట్టదలుచుకుంటే చాలా కేసులు చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, వీళ్ళందరి మీద వాళ్ళ మనోభావాలు గాయపడటానికి చాలా మెటీరియల్ చేశారు వీళ్ళు. ఆ మెటీరియల్ని సీరియస్గా పట్టుకుని లీగల్ ఫైట్కి వెళ్లకుండా రోడ్ల మీద మాట్లాడటం అనేది ఒక రకంగా తప్పు జరిగింది. ఈవెన్ జడా శ్రావణ్ కూడా లీగల్గా మీరు ఇలా మైనారిటీలకి గురించి ఇలా మాట్లాడతారా అని కేసులు వేసి ఉండొచ్చు, లీగల్ ఫైట్ చేసి ఉండొచ్చు. ఈ రోడ్ల మీద వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడటం ఏంటి? మీకు సంస్కారం లేదండి, మాకు సంస్కారం ఉంది, మేము లీగల్ ఫైట్ చేస్తాం మీ మీద అని చేసుంటే గౌరవప్రదంగా ఉండుండేది. అలా కాకుండా ఇలా ఇమిటేషనే కావచ్చుగాక అరెస్ట్ చేయటం అనేది తప్పే. పైగా పొరుగు రాష్ట్రంలోకి ప్రవేశించి బుల్డోజ్ చేసి అక్కడ కేవీఆర్ని అయితే అతని వైఫ్ అడ్డం పడుతుంటే వాళ్ళు ఆ అమ్మాయిని హ్యాండిల్ చేసిన పద్ధతి చాలా దుర్మార్గంగా ఉంది. అంటే ఎలా పడితే అలా హ్యాండిల్ చేశారు ఆ అమ్మాయిని. అది ఎలా కరెక్టు అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. అక్కడ హోంమంత్రి గారు, మహిళా హోంమంత్రి గారు ఉన్నారు. మరి ఆవిడ సారథ్యంలో ఉన్నటువంటి పోలీసు వారు ఒక మహిళ మీద అలా అనుచితంగా ప్రవర్తించడం అనేది ఎలా సబబు అనుకుంటున్నారో వారికి తెలియాలి. కాబట్టి ఈ వ్యవహారాలన్నిటి మీద అంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు అనే అనుకోవటం లేదు. వాళ్ళు భయపెట్టదలుచుకున్నారు. ఇప్పుడు రెచ్చగొట్టడం అంటే భయపెట్టడమే ప్రోగ్రామ్. వాళ్ళు ఏం రెచ్చిపోరు అనే కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళకి. వన్స్ ఒకసారి టెర్రరైజ్ చేస్తే పడుంటారు అంతే, సరెండర్ అవుతారు, లేదంటే షట్ డౌన్ అయిపోయి వెళ్ళిపోతారు. నిష్క్రమణే, లొంగుబాట, నిష్క్రమణ అనేది మాత్రమే ఆప్షన్. ఇప్పుడు ఆల్రెడీ రావణ్కి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు లోపల, నువ్వు సరెండర్ అయిపో, సైలెంట్గా ఉండిపో, నీకేమీ కాదు, నీకు ఇబ్బంది ఏమీ కాదు. ఇప్పుడు ఆయన పోసాని కృష్ణమూర్తులు ఎలాగైతే తెల్లజెండా ఊపాడు అలాగే ఊపేసి సైలెంట్ అయిపో, నీ ఇంట్లో నువ్వు ఉండు, నీకు కావాలంటే ఏదైనా హెల్ప్ చేద్దాం. అతనికి కొంత సినిమా రంగం వైపు ఇంట్రెస్ట్ ఉంది గతంలో, అలాంటిది ఏదైనా ఉంటే మనం చూద్దాం. మీరు ప్రస్తుతానికి షట్ డౌన్ అయిపోండి. షట్ డౌన్ అయిపోవడానికి అంగీకారం ఇస్తే ఓకే, లేదంటే కనుక ఇలాంటి కేసులు 100 పెట్టగలం మేము. మీకు అర్థం కావట్లేదు. మీకు కొంత అవగాహన ఉంటుంది కదా సార్. ఇప్పుడు ప్రశ్నారావణ్ ఎలా ఉన్నాడు, ఆయన రియాక్షన్స్ ఎలా ఉన్నాయి లోపల పోలీస్ స్టేషన్? ధైర్యంగానే ఉన్నాడు ఆయన. నేను ధైర్యంగానే ఉన్నాను అనేటువంటి ఇండికేషన్ అయితే ఇస్తున్నాడు. అది బయట జనాల మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టవలసిన బాధ్యత జనం మీద ఉంది. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కంటే కూడా అరెస్టు జరిగినటువంటి పద్ధతి, వాళ్ళని ఈడ్చుకెళ్ళినటువంటి పద్ధతి, ఈ కేసులు పెడుతున్నటువంటి పద్ధతి, దీని మీద పౌర సమాజం రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ రియాక్షన్ బలంగా ఉంటే ఆయనకు ధైర్యం వస్తుంది. వాళ్ళు ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉండుంటారని నేను అనుకోవడం లేదు. అసలు అతన్ని రిలీజ్ చేయమని ఇప్పుడు ఆయన ఏదో సెల్ పెడతాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్లో. ఎవరైనా సరే మనోభావాలు గాయపడిన వారు ఇక్కడికి రండి, ఎలా కేసులు పెట్టాలో, ఎలా లోపల వేయించాలో నేను చెప్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు విషయాన్ని. కేసులు పెట్టుట అంటే ఎందుకు పదే ఈయన హోంమంత్రిని అవుతాను అంటున్నాడంటే ఈ టార్చర్ మేము అధికారికంగా పెట్టగలం అని చెప్పడానికి. అప్పుడు పోలీసులు మొత్తాన్ని ఇదే పని మీద నియోగిస్తాడని రాష్ట్రాన్ని గాలికి వదిలేసి మన గురించి మాట్లాడిన వాళ్ళని, మీడియాని, ఇప్పుడు ఎమర్జెన్సీ రోజుల్లో పేపర్లో ఏం రాయాలో వాళ్ళే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చేసారు మీడియా, వీళ్ళందరూ దుర్మార్గులు, వీళ్ళు జర్నలిస్టులే కాదు అని.
జర్నలిజం అంటే ఏమిటి? ప్రజలకి వార్తలు తెలియజేయటము అనుకుంటే పేపర్లో రాసేవాళ్ళు, పేపర్లో వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు, ఎడిట్ పేజ్ ఆర్టికల్స్ రాసేవాళ్ళు, ఓకే అందులో వ్యాఖ్యానాలు సొంత అభిప్రాయాలే ఉండేవి. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఓకే వాళ్ళు జర్నలిస్టులు వీళ్ళు కాదు అని ఎలా డిసైడ్ చేస్తారు? తుర్లపాటి కుటుంబరావు గారు 10th క్లాసే చదివాడు. ఓకే ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. ఆయన పత్రిక ఎడిటర్గా వ్యవహరించారు. ఓకే ఈ రోజున ఆయన నాన్ క్వాలిఫైడ్ అని చెప్పేసి బూతులు తిట్టగలరా? వీళ్ళు తిట్టలేరు కదా. కాబట్టి ఆ రోజున మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఈ రోజున మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజున రాశారు, ఆ రోజున రాత జర్నలిజం ఉంది, ఈ రోజున ఒక రకంగా నోటి జర్నలిజం కిందకు వచ్చింది ఇది. ఓకే అంటే మాట జర్నలిజం అనుకుందాం. మాట జర్నలిజంలోకి వచ్చాం మనం. ప్రతి ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని మీద ఆధారపడే బతుకుతోంది. డిజిటల్ పేజ్ లేకుండా ఎవరూ బతకటం లేదు. జనం కన్జ్యూమ్ చేస్తోంది ఈ కంటెంటే. కాబట్టి వీళ్ళ ప్రతిదానికి ఇదే కంటెంట్. ఇప్పుడు వాళ్ళేదో అద్భుతంగా నైతిక విలువలతో నిలబడున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తన్నాలి ముందు లోపలేసి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిజంగానే వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉంటే, సమాజం పట్ల బాధ్యత ఉంటే, మీడియా విలువల పట్ల బాధ్యత ఉంటే, ఒక క్వాలిఫైడ్ జర్నలిస్ట్ని అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి ఆయన హోస్ట్గా ఉన్నటువంటి షోస్లో గొడ్డలి పార్టీ అని ఆయన ఎలా కామెంట్ చేస్తాడు? పాల్గొన్న గెస్టులు మాట్లాడటం వేరు. గొడ్డలి పార్టీ నాయకుడికి ఇది సబబేమేమో అని ఆయన ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడుతున్నారు కదా. అది దుర్మార్గం అని ఎవరు చెప్పరేంటి వాళ్ళకి? ఇప్పుడు చాలా మంది పాత జర్నలిస్టులు బయటకు వచ్చేసి యూట్యూబ్ అంతా గలీజ్ బ్యాచ్ అండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా అద్భుతం అని మాట్లాడుతున్న వాళ్ళు దానికి సమాధానం చెప్పాలిగా. అది మాట్లాడకుండా వీళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళు మాత్రం మహానుభావులు అని ఎలా మాట్లాడతారు వీళ్ళు? వీళ్ళని కూడా మహానుభావులు కాటాలో వెయ్యాలి. అందుకని ప్రజలు దేన్ని కన్జ్యూమ్ ఎందుకు వాళ్ళందరూ యూట్యూబ్ పేజీలు తీసి పడేయమనండి వీళ్ళు గలీజ్ బ్యాచ్ అయినప్పుడు. కానీ ఈ యూట్యూబే వాడుకోవాలి. నువ్వు కూడా జనంలోకి నీ అభిప్రాయాలు పంపిణీ చేయడానికి ఇదే కావాలి. నువ్వు నోటికి వచ్చినట్లల్లా నీ హోస్టులతో మాట్లాడిస్తావు, నీ స్టాఫ్ జర్నలిస్టులతో. గొడ్డలి పార్టీ అంటావు, నరికేసేవాడు అంటావు, హింసావాదులు అంటావు. నోటికి వచ్చినట్టల్లా వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చిన గెస్ట్ మాట్లాడటం వేరు. వాళ్ళ పర్సనల్ ఆవేశాలు అక్కడ వ్యక్తం చేయటం తప్పేని నేను అనుకోవడం లేదు. కానీ వీళ్ళు మాట్లాడటం తప్పు. ఆ నైతిక బాధ్యత వాళ్ళు ఎప్పుడైతే విస్మరించారో ప్రపంచం అంతా విస్మరిస్తుంది. నువ్వేమో అసలు ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే లోపలేస్తామంటున్నావు. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఎమర్జెన్సీని వీళ్ళందరూ మాట్లాడారు నిన్న మొన్నే, ఓ వారం 10 రోజుల క్రితం. ఎమర్జెన్సీలు ఇలా జరిగింది, అలా జరిగింది, నియంతృత్వం అని చెప్పి. దీంతో పోలిస్తే అది నియంతృత్వం ఏమీ కాదు. ఎమర్జెన్సీని మించిన పరిస్థితే. ఎవరు మాట్లాడకూడదు. నోరెత్తితే చంపేస్తాం, కేసులు పెడతామంటే ఎలాగా? ఇప్పుడు కేసులు పెట్టడం కూడా ఒక సిస్టమేటిక్గా టార్చర్ పెడుతున్నారు వీళ్ళు. అరెస్ట్ అవడం అంటే ఇక ఎప్పట్లో బయటకు రావనుకుని ఫిక్స్ అయిపోవటమే. సార్, మరొక అంశాన్ని ప్రస్తావించాలి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఆయన క్రైస్తవ దేవుళ్ళని, క్రీస్తుని ఎవరికి పుట్టాడు, తర్వాత మేరీ మాత గురించి మాట్లాడాడు. ఈ బైబిల్ ఒక రకరకాల మాటలు, వ్యభిచారం అన్నాడు, ఇట్లాంటి మాటలు వచ్చినాయి. సో ఇలాంటి మాటలు హిందూ దేవుళ్ళ మీద అయితే నేను చేసినట్టుగా నేను వినలేదు. ఎవరు క్రైస్తవ సమాజం ఆయనే అనుకుందామండి. రాధా మనోహర్ దాస్ చాలా వెటకారము, చాలా రెడిక్యూల్ చేసి మాట్లాడాడు. మాట్లాడిన దాని మీద కేసులు వేసి లోపల వేయాలి కదా. ఇంతవరకు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏ ప్రభుత్వం అయినా కూడా సుమోటోగా కూడా లోపల వేయచ్చు అనే మాట ముందుకు వచ్చింది, కానీ వేయలేదు. అంటే మీరు సెక్యులరిజం అనే దాని మీద నమ్మకం ఉందా మీకు, లేదా? లేదు, దీన్ని హిందూ రాజ్యంగా భావిస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టకపోవటం కానీ, ఆయన అరెస్ట్ చేయకపోవటం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు క్రైస్తవుల్ని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా ట్రీట్ చేయటం, టెర్రరైజ్ చేశారండి. వాళ్ళని టెర్రరైజ్ చేసి మార్జినలైజ్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయకపోవటాన్ని ఇది అన్అఫీషియల్ హిందూ రాష్ట్ర అనేది చెప్పదలుచుకునే అంతే. అదే చెప్తున్నారు కదా, అది ఓపెనే. దానిలో పెద్ద ఇబ్బంది పడటానికి ఏమీ లేదు. వాళ్ళు గంటకోసారి టెర్రరైజ్ చేస్తున్నారు మైనారిటీస్ని. సర్ పేరుతో టెర్రరైజ్ చేస్తున్నారు. సర్ పేరుతో నడుస్తున్నటువంటి దుర్మార్గాలు చాలా ఉన్నాయి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం విలువల ప్రకారం
ఓటు వెయ్యను అనే హక్కు కూడా కొంతమందికి ఉంటుంది. ఓటు కార్డు తీసుకోరు వాళ్ళు. ఓటర్ కార్డు లేకపోతే రేషన్ కార్డు పీకేస్తాం, నీకు జీవితం, నువ్వు ఈ దేశం పౌరుడివి కాదు అని మాట్లాడుతున్నారు. ఇది గతంలో ప్రచారంగా జరిగేది. ఇప్పుడు దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దేవుణ్ణి నమ్మను అనేవాడికి కూడా ఈ దేశంలో స్థానం ఉంది. మీరు ఎప్పుడైతే ఓటు వెయ్యని వాడికి స్థానం, ఓటు వెయ్యకపోవడం అనేది ఒక విధానం, ఒక ఆలోచన. అంటే ఈ పార్లమెంటరీ పద్ధతి, ఈ పద్ధతిలో ప్రపంచం మారదు అని నమ్మినవాడు ఓటు వెయ్యటం వలన వీడికో వాడికో మేలు చేసిన వాళ్ళం అవుతాం తప్ప వీళ్ళిద్దరూ ఒకే తాను ముక్కలు అనే జ్ఞానం ఉన్నవాడు అసలు ఓటు వేయటానికి ఇష్టపడ్డు. ఆ ఇష్టపడని వాడికి కూడా ఓటర్ కార్డు ఉండి తీరాలని మాట్లాడటం, అది వాళ్ళు అసలు పోలింగ్ బూత్కే వెళ్ళరు, ఎన్నికల జాబితాలో పేరుందో లేదో చూసుకోరు, అసలు అది మనకు సంబంధించని ప్రాంతం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఈ దేశ పౌరులు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ సర నుంచి. అంటే ఎవరై ఉంటారు వీళ్ళందరూ? ఏదో మేరకు పాత ఎంఎల్ భావజాలంతో, పీపుల్స్ వార్ భావజాలంతోనో మావోయిస్ట్ భావజాలంతోనో ప్రేరణ పొందిన వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళందరినీ ఈ దేశ పౌరులు కాదని చెప్పడం అనే ప్రోగ్రాం కూడా నడిచిపోతుంది ప్యారలల్గా. అంటే మీరందరూ వచ్చి మాకు ఓట్లు వేస్తారా లేకపోతే మీ పౌరసత్వాలు పీకేయమంటారా అని భయపెట్టే ప్రయత్నం. ఇలా రకరకాలుగా అన్ని శక్తుల మీద వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతారన్న ప్రతి శక్తి మీద దాడి చేస్తున్నారు. అందులో భాగమే ఈ గోలంతా. వాళ్ళు హిందువులని, ఇది అప్రకటిత హిందూ రాజ్యము అనేది వాస్తవం. వాళ్ళు హిందూ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కకు తోశారు. పవన్ కళ్యాణ్ గారు అందులో ఎగ్జంప్షన్ ఏమీ కాదు, వారు కూడా ఇదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.